గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టారు, ఈ టాపిక్ డౌట్ ఉంది మేడం ఒకసారి చెప్పండి అని. సో తన కోసం మనం ఇవాళ రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి రేషనల్ నెంబర్స్ అండ్ దే డెసిమల్ ఎక్స్పాన్షన్స్ అంటే ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి డివిజన్ చేయకుండానే అది టర్మినేటింగో నాన్ టర్మినేటింగో డిసైడ్ చేయడం అండ్ అదే రేషనల్ నెంబర్ని డివిజన్ చేయకుండానే డెసిమల్ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో మనం ఈ టాపిక్ని బేస్ చేసుకొని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నౌ కమ్ టు ది రేషనల్ నెంబర్స్. మనకందరికీ తెలుసు రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. ఓకే, మనం 9th నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం దీన్ని. ఇన్ కేస్ ఈ p/q ఫామ్లో ఉన్న నెంబర్స్ని మనం డెసిమల్లోకి కనుక కన్వర్ట్ చేస్తే ఆ నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే 2 వేస్లో పాసిబిలిటీస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్స్, సెకండ్ వన్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఆర్ రిపీటింగ్ బదులు మనం ఇంకే వర్డ్ యూజ్ చేయొచ్చు అంటే రికరింగ్. ఓకే, అంటే చూడండి p/q ఫామ్లో ఉండే నెంబర్స్ని మనం డెసిమల్లోకి కనుక కన్వర్ట్ చేస్తే 2 వేస్లో పాసిబిలిటీస్ ఉంటాయి. మై ఫస్ట్ డెసిమల్స్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్, సెకండ్ వన్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. టర్మినేట్ అవ్వడం, ఎండ్ అవ్వడం అంటే ఆ డెసిమల్ నెంబర్ అనేది పర్టికులర్ డిజిట్ వరకు ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.875. ఈ డెసిమల్ అనేది ఏ టైప్ ఆఫ్ డెసిమల్ అంటే టర్మినేటింగ్. ఎందుకని? ఇక్కడ వరకు అది ఎండ్ అయింది కాబట్టి. అలా కాకుండా ఇదే నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఎప్పుడు అవుతుంది అని అంటే 0.87555 అప్ టు సో ఆన్. ఇలా అప్ టు సో ఆన్ అని పెట్టాను అంటే ఏమిటిది అంటే కంటిన్యూగా వస్తుంది అని అర్థం. కంటిన్యూగా వస్తుంది, పైగా ఇక్కడ ఏ డిజిట్ రిపీట్ అయింది అని అంటే 5 అనే డిజిట్ రిపీట్ అయింది. సో నాన్ టర్మినేటింగ్, టర్మినేట్ అవ్వలేదు, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. అవి ఏ ఫామ్లో ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.87555 అప్ టు సో ఆన్. ఒక నెంబర్ రిపీట్ అయింది అంటే దీన్నే మనం షార్ట్కట్గా ఎలా రాస్తామంటే 0.875 బార్. ఈ బార్ అనేది ఏంటంటే ఈ బార్ కింద ఏవైతే డిజిట్స్ ఉంటాయో ఆ డిజిట్స్ అనేవి ఏంటంటే కంటిన్యూగా రిపీట్ అవుతాయి అని అర్థం. దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఓకేనా? అంటే ఒక రేషనల్ నెంబర్ అనేది మన డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తే దోస్ డెసిమల్ నెంబర్స్ ఆర్ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్స్, సెకండ్ వన్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్స్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. అయితే మనకి ఇక్కడ డివిజన్ చేయకుండానే ఏవి టర్మినేటింగ్ అవుతాయి, ఏవి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హియర్ ఐ రోట్ థీరం 1.4 స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని కనుక మీరు అర్థం చేసుకుంటే యూ కెన్ ఫైండ్ అవుట్ ఈజీలీ ఎనీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎయిదర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఈ స్టేట్మెంట్ కనుక మీకు ఈజీగా అర్థం చేసుకోగలిగితే ఏవి టర్మినేట్ అవుతాయి, ఏవి నాన్ టర్మినేట్ అవుతాయి అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. నో లుక్ ఎట్ ద గివెన్ స్టేట్మెంట్ హియర్ ఈజ్ లెట్ x ఈక్వల్స్ టు p/q. p/q అనేవి ఏంటంటే రేషనల్ నెంబర్స్. ఓకేనా? p/q ఫామ్లో ఉంటాయి కదా. సో హియర్ గివెన్ x ఈజ్ రేషనల్ నెంబర్స్ సచ్ దాట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q అంటే ఈ p/q ఫ్రాక్షన్లో q అనేది ఏంటిది అంటే డినామినేటర్లో ఉన్న వాల్యూ. ఆ వాల్యూకి ఏం చేయాలి? మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ స్టెప్ 1. ఓకే, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత
ఈజ్ ఆఫ్ ద ఫామ్, ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఏ ఫామ్లో ఉండాలి అని అంటే 2n ఇంటూ 5m ఫామ్లో ఉండాలి. అంటే సింపుల్గా మీకు ఇక్కడ చెప్పాలి అంటే ఇక్కడ మనం వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2 5లోనే ఉండాలి. 2 5 కాకుండా వేరే ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చినా కూడా దోస్ ఆర్ నాట్ టర్మినేటింగ్. నాట్ టర్మినేటింగ్ అంటే మీన్స్ నథింగ్ బట్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఓకేనా? వేర్ n and m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను. ఇంటీజర్స్ అంటేనే మనం నెగిటివ్ నెంబర్స్, 0 పాజిటివ్ నెంబర్స్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. అందులో నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాకుండా ఇంకేమేమి పాసిబిలిటీ ఉంటుంది? 0 అలాంగ్ విత్ దట్ పాజిటివ్ ఇంటీజర్స్, ఇవి రెండు పాసిబిలిటీ ఉంటాయి. ఓకేనా? దెన్ x హ్యాజ్ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టర్మినేట్స్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఈ ఫామ్లో కనుక ఉంటే దెన్ గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు. అలా కాకుండా ఈ ఫామ్లో కనుక లేకపోతే దోస్ ఆర్ కాల్డ్ ది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా చూడండి మీకు. మనకి ఇక్కడ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే మనం నెగిటివ్ ఇంటీజర్స్ తీసేస్తే మనకి 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ పాసిబిలిటీ ఉంటాయి అని చెప్పాను. ఇన్ కేస్ నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, n = 0గా ట్రీట్ చేస్తే ఓకే, ఈ ఫామ్లోకి వచ్చేసరికి 2n అంటే 2 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 ఇంటూ 5m = 5m అంటే ఓన్లీ 5లో కూడా ఉండొచ్చు. ఇక్కడ n = 0 అయినప్పుడు ఈ టర్మ్ అనేది ఉండదు. అంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఏ ఫామ్లో మిగులుతుంది అంటే ఓన్లీ 5లోనే ఉంటుంది. ఓన్లీ 5లో ఉన్నా కూడా దోస్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ టర్మినేటింగ్ డెసిమల్స్. అలాగే ఇఫ్ m = 0 అయినప్పుడు 5 0 = 1 మనకందరికీ తెలిసింది. దెన్ ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది? ఇక్కడ 2n ఇంటూ 1 = 2n. అంటే mని 0గా ట్రీట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం 1కి ఈక్వల్ అవుతుంది. 1 ఇంటూ 2n అంటే 2n వస్తుంది. అంటే ఓన్లీ 2లో కూడా ఉండొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంపార్టెంట్ పాయింట్. ఎయిదర్ ఓన్లీ 5లో ఉండొచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ అనేవి, లేదా ఓన్లీ 2లో ఉండొచ్చు, ఆర్ ఇన్ బోత్ 2 and 5 రెండిట్లో. అంటే 3 కేసెస్ పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ కేస్ ఇస్ ఓన్లీ ఇన్ 5, సెకండ్ కేస్ ఇస్ ఓన్లీ ఇన్ 2, అండ్ థర్డ్ కేస్ ఇస్ ఇన్ 2 and 5. లేదా మీరు పవర్స్ అయినా రాసుకోవచ్చు. ఈ 3 కేసెస్ పాసిబిలిటీ ఉంటుంది. ఈ 3 వేలో కనుక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ పాసిబిలిటీ ఉంటే దోస్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఫామ్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఈ ఫామ్లో కనుక లేకుండా వీటికి ఏమైనా ఎడిషనల్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక యాడ్ అయితే దోస్ ఆర్ కాల్డ్ ది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. I hope I am clear about this concept. This is very important concept. మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఎక్సర్సైజ్ 1.3 నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. Now come to the exercise 1.3. Now look at the given here. First question is, write the following rational numbers in the decimal form. మనం ఇక్కడ రేషనల్ నెంబర్స్ని ఫస్ట్ ఏం చేయాలి అంటే డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. సో డిపెండింగ్ ఆన్ ద డెసిమల్ ఫామ్ మనం ఏవి టర్మినేట్ అవుతాయి, ఏవి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతాయి అనేది కూడా కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇందాక జస్ట్ ఓన్లీ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అవ్వడానికి డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది ఏ ఫామ్లోకి రావాలో డిస్కస్ చేసాము. కానీ డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం అక్కడ డిస్కస్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్. వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్ రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? ఈ ఫస్ట్ దాంట్లో కంప్లీట్గా 5 క్వశ్చన్స్ ఇచ్చారు. నేను అందులో 2 మాత్రమే సాల్వ్ చేస్తాను. రిమైనింగ్ 3 ఆర్ ది హోంవర్క్. అందులో ఫస్ట్ వన్,
హియర్ గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ 3/8. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే దీన్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అన్నా లేదా ఏదో టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్ అని కంక్లూజన్ ఇవ్వాలన్నా ఫస్ట్ కామన్ స్టెప్ ఏంటంటే డినామినేటర్లో ఉన్న నెంబర్కి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. హియర్ గివెన్ డినామినేటర్ ఈజ్ 8. సో మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 2 4s అగైన్ 2 2s. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఎక్కడ స్టాప్ చేయాలి అంటే ఇక్కడ ఎండింగ్ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ వచ్చేదాకా చేయాల్సి ఉంటుంది. సో ఫైనలీ ఐ గాట్ హియర్ 8 ఈక్వల్స్ టు 2 into 2 into 2. How many 2s we got? 3. So I wrote here 8 equals to 2 cube. Now 3/8 is equals to 3/2 cube. అయితే ఎప్పుడైనా సరే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓన్లీ డినామినేటర్కి మాత్రమే కాదు న్యూమరేటర్కి కూడా మనం ఫ్యాక్టర్స్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు రాసుకోవాలి అని అంటే ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే న్యూమరేటర్ డినామినేటర్లో రెండు ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం అక్కడ క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దాట్ పర్పస్ ఇక్కడ మీరు న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ మనకి 3 ఇచ్చారు. 3 ఈజ్ ది ప్రైమ్ నెంబర్. సో ఆబ్వియస్లీ వీరన్నిటికీ కామన్ ఫ్యాక్టర్స్ ఏవి ఉండవు కాబట్టి ఐ లీవ్ లైక్ 3 ఓన్లీ. ఓకేనా? సో ఫైనలీ ఐ గాట్ హియర్ 3/2 cube. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే డినామినేటర్స్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చేయాలి అంటే 10 మల్టిపుల్స్గా రాసుకోవాలి. 10 మల్టిపుల్స్ అంటే 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 2 and 5. 2 5s 10. ఓకేనా? ఈ కాన్సెప్ట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు వచ్చిన ఈ ఫ్యాక్టర్స్లో 2 and 5 ఉండేలాగా విత్ సేమ్ పవర్స్తో ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్ అంటే ఇక్కడ నాకు ఓన్లీ 2 క్యూబే వచ్చింది. ఇక్కడ నాకు 10s మల్టిపుల్గా రావాలి అని అంటే 2కి ఇంకేం కావాలి, ఇక్కడ పేరప్గా 5 రావాల్సి ఉంటుంది. 5 రావాలి. అలాగే ఇక్కడ నాకు ఎన్ని 2లు ఉన్నాయి? 2 క్యూబ్ కదా, 3 ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ కూడా ఏం కావాలి అంటే 5 క్యూబ్ రావాలి. లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని నేను 5 క్యూబ్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ హియర్. సో ఇన్ నెక్స్ట్ స్టెప్ ఐఎమ్ డూయింగ్ హియర్ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని నేను ఇక్కడ 5 క్యూబ్తో మల్టిప్లై చేస్తున్నా. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ పాయింట్. డెసిమల్ పాయింట్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటేనే డినామినేటర్ ఫ్యాక్టర్స్ అనేవి 2 5లో ఉండేలాగా చూసుకోవాలి, విత్ సేమ్ పవర్స్లో ఉండేలా చూసుకోవాలి. బట్ మనకి ఇక్కడ ఓన్లీ 2 క్యూబే వచ్చింది కాబట్టి 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని నేను 5 క్యూబ్తో మల్టిప్లై చేశాను. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇన్ నెక్స్ట్ స్టెప్ 3 into 5 cube బై, ఇప్పుడు చూడండి ఈ రెండింటికి కామన్గా ఉంది కదా, సో కామన్గా పవర్ రాస్తే 2 into 5 whole cube means nothing but 3 into, we know 5 cube means nothing but 125 by here 2 5s are 10 cube we got. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 3 5s are 15, 3 2s are 6 plus 1 7, 3 1s are 3 by 10 cube means we know that is 1000. సో మనకి ఇక్కడ డినామినేటర్లో ఎన్ని జీరోస్ వచ్చాయి అంటే 3 zeros వచ్చాయి కాబట్టి న్యూమరేటర్లో ఉన్న వాల్యూకి రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ 3 digits ముందు మనం డెసిమల్ పాయింట్ని పెట్టాల్సి ఉంటుంది. సో ఫైనలీ వీ గాట్ 0.375. దిస్ ఈస్ ది డెసిమల్ వాల్యూ ఆఫ్ 3/8. టర్మినేట్ అయిందా? ఎస్. సో ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. మీకు కనుక అర్థం కాకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్ రేషనల్ నెంబర్స్ని మనం ఫస్ట్ డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత మనం స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో ఇక్కడ మనకి
ఫస్ట్ ఏం చేయాలి అంటే డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఐ రోట్ హియర్ ఫ్యాక్టర్స్ ఫర్ ద 8, దెన్ ఐ గాట్ 2 క్యూబ్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటేనే డినామినేటర్ని 10 మల్టిపుల్గా రాసుకోవాల్సి ఉంటుంది. 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2 × 5, అంటే డినామినేటర్లో 2 5లు విత్ సేమ్ పవర్స్ ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఐ గాట్ హియర్ ఓన్లీ 2 క్యూబ్ కాబట్టి నాకు ఇంకా 5లు కావాలి. అవి కూడా ఎన్ని కావాలి? నాకు ఇక్కడ 2లు 3లు వచ్చాయి కాబట్టి 5లు కూడా 3లు కావాలి. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అన్నిటిని నేను 5 క్యూబ్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ నెక్స్ట్ స్టెప్ పవర్ అనేది కామన్గా ఉంది కదా, సో ఈ రెండింటికి నేను కామన్ పవర్ రాసా. 2 × 5 హోల్ క్యూబ్. ఈ న్యూమరేటర్ వీ హ్యావ్ 3 × 5 క్యూబ్. 5 క్యూబ్ మీన్స్ 125. 125 × 3 మల్టిప్లై చేస్తే వీ గాట్ 375 బై 10 క్యూబ్ మీన్స్ 1000. డినామినేటర్లో 3 zeros ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్, ఓకే, 3 digits ముందు మనం డెసిమల్ పాయింట్ని పెట్టాల్సి ఉంటుంది. సో ఫైనలీ వీ గాట్ 0.375 ఈజ్ ద డెసిమల్ వాల్యూ ఆఫ్ 3/8. ఇది టర్మినేట్ అయింది కాబట్టి ఈజ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్. ఇదే ఫస్ట్ దాంట్లో నేను థర్డ్ వన్ చెప్తున్నా. రిమైనింగ్ అన్ని హోంవర్క్. వాటి ఆన్సర్స్ నాకు డెసిమల్ ఫామ్తో సహా టర్మినేటింగో నాన్ టర్మినేటింగో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నౌ కమ్ టు ది థర్డ్ వన్, స్టార్ మార్క్ అంటే ఇంపార్టెంట్. మీరు చూస్తే ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తే స్టెప్ 1లో మనం చేయాల్సింది ఏంటంటే ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో హియర్ గివెన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్ 4 1/5. ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేస్తే మనకందరికీ తెలిసిందే 5 × 4 ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఆ వచ్చిన ఆన్సర్ న్యూమరేటర్తో మనం ఏం చేయాలంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. 20 + 1 21/5. సో ఇక్కడ డినామినేటర్ ఏమొచ్చింది మనకి? ఇక్కడ 5 వచ్చింది. మీరు చూస్తే 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, దానికి ఇంకా మనం ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో 4 1/5 = 21/5. ఇంకా మనం ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే నాకు ఇక్కడ 5 పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సింగిల్ 5 ఉంది కాబట్టి నాకు సింగిల్ 2 అవసరం అవుతుంది. సో ఇక్కడ నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, 2తో మల్టిప్లై చేస్తే 21 2s 42/5 2s 10. 1 0 వచ్చింది కదా, డెసిమల్ పాయింట్లో కన్వర్ట్ చేస్తే that is 4.2. This is the decimal form of 4 1/5. ఇది కూడా టర్మినేట్ అయింది కాబట్టి therefore 4 1/5 = 4.2 is a terminating decimal. I hope I am clear about this one. చాలా సింపుల్, బట్ లాజిక్ తెలిస్తేనే సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టెప్ 1లో ఏం చేయాలంటే డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఆ వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ని బట్టి మన న్యూమరేటర్ డినామినేటర్ని ఏ వాల్యూతో మల్టిప్లై చేసుకోవాలో చూసుకోవాలి. ఆ లాజిక్ కనుక తెలిస్తే మీకు ఈజీగా యూ కెన్ చేంజ్ ఇన్ డెసిమల్ ఫామ్ అండ్ యూ కెన్ కంక్లూడ్ గివెన్ ఆర్ ఎదర్ ఇన్ టర్మినేటింగ్ ఆర్ ఇన్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. I hope I am clear about first one. Now come to the second one. ఈ సెకండ్ దాంట్లో ఇంకా కంప్లీట్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ నేను అందులో ఓన్లీ 2 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన. రిమైనింగ్ అన్ని హోంవర్క్, అన్నీ ఒకటే మెథడ్లో ఉంటాయి కాబట్టి మీరు హోంవర్క్ చేయగలుగుతారు. Now look at the given here question is, without performing division, state whether the following rational numbers will have a terminating decimal form or non-terminating repeating decimal form. అంటే వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ అంటే డివిజన్ చేయకుండానే మనం ఏవి టర్మినేటింగ్ డెసిమల్ అవుతాయి, ఏవి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతాయి అనేది మనం కంక్లూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో నేను థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. నౌ లుక్ ఎట్ ద గివెన్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ 64/455. ఏ మెథడ్ అయినా సరే, అంటే డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలన్నా లేదా టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని కంక్లూజన్ ఇవ్వాలన్నా ఫస్ట్ స్టెప్లో మనం డినామినేటర్కి
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. హియర్ ద గివెన్ డినామినేటర్ ఈజ్ 455. సో 455కి మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. హియర్ ఐఎమ్ యూజింగ్ 5th టేబుల్. 5 9s 5 1s. ఓకే, అండ్ ఐఎమ్ యూజింగ్ హియర్ 7 7 1s 7 13s 91 కదా. సో 7 3s. మీరు అబ్జర్వ్ చేస్తే 13 ఇస్ ది ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ వరకు స్టాప్ అయిపోయింది. సో ఫైనల్లీ వీ గాట్ హియర్ 64/455 ఈజ్ ఈక్వల్స్ టు 64 ఫ్యాక్టర్స్లో రాస్తే మనకి ఏమొచ్చింది 5 × 7 × 30. బట్ మనం ఇందాక నేర్చుకున్నాం థీరం 1.4 స్టేట్మెంట్ ఏంటంటే డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఏ ఫామ్లో ఉండాలి అని అంటే ఎయిదర్ 2n × 5m, అంటే ఎయిదర్ 2 5లోనే ఉండాలి, వేరే ఏ ఫ్యాక్టర్స్ కూడా రావద్దు అని చెప్పాను. వస్తే ఏంటంటే దోస్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. కాకుండా ఓన్లీ 2 5లోనే ఉంటే దోస్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్. నాకు ఇక్కడ 2 5 కాకుండా 7 13 అడిషనల్గా వచ్చాయి. సో గివెన్ రేషనల్ నెంబర్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో లెట్ మీ రైట్ ద కంక్లూజన్ హియర్ ఈస్ the denominator is not of the form 2 power n into 5 power m. Therefore 64/455 is a non-terminating రిపీటింగ్ డెసిమల్. మనకి ఇక్కడ టర్మినేటర్ నాన్ టర్మినేటివ్ అడిగారు కానీ డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమని అడగలేదు. ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో ఏంటంటే డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఎయిదర్ టర్మినేటర్ నాన్ టర్మినేటింగ్గా స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు. బట్ ఇక్కడ మనకి డైరెక్ట్గా డెసిమల్ ఫామ్ అడగలేదు కాబట్టి జస్ట్ ఓన్లీ సింపుల్గా డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఓన్లీ ఇన్ ఎయిదర్ 2 ఆర్ ఓన్లీ ఇన్ ఎయిదర్ 5 ఆర్ ఇన్ బోత్. ఓన్లీ 2లోనైనా ఉండాలి, లేదా ఓన్లీ 5లోనైనా ఉండాలి, లేదా ఎయిదర్ ఇన్ 2 and 5. ఈ మూడిట్లో అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే దోస్ ఆర్ ఇన్ టర్మినేటింగ్ డెసిమల్. అలా కాకుండా ఈ కండిషన్ని సాటిస్ఫై చేయకుండా అదర్ ప్రైమ్ నెంబర్స్ లైక్ 7 13 కనుక యాడ్ అయి ఉంటే దోస్ ఆర్ కాల్డ్ ది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ థర్డ్. నౌ కమ్ టు ది 6th one. లుక్ ఎట్ ది గివెన్ హియర్ క్వశ్చన్ ఇస్ 23/2³ × 5². అంటే సింపుల్గా ఇందాక క్వశ్చన్కి ఏం చేసామంటే మన డినామినేటర్కి మన ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసే మనకి ఇచ్చేసారు 2³ × 5². ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ డినామినేటర్లో 2 power n × 5 power m ఫామ్లో ఉంది. కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే గివెన్ నెంబర్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? అలా కాకుండా ఈ ఫామ్లో లేకపోతేనే దోస్ ఆర్ కాల్డ్ ది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో సింప్లీ వీ కెన్ కంక్లూడ్ హియర్ ద డినామినేటర్ is of the form 2 power n into 5 power m. Therefore 23/2³ into 5² is a terminating decimal. I hope I am clear about this one. Remaining అన్ని homework. మీకు కాన్సెప్ట్ కనుక అర్థమైతే రిమైనింగ్ హోంవర్క్ చేయడం చాలా ఈజీ. Now come to the third one. This one also very important question for 2 marks. Write the following rationals in decimal form. మనకి ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఇచ్చారు, వాటిని మనం డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇందులో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. నేను 3rd one 5th one చెప్తున్నా, రిమైనింగ్ అన్ని హోంవర్క్. గివెన్ థర్డ్ క్వశ్చన్ ఈస్ 23/2³ into 5². అంటే మనం డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే డినామినేటర్ని మనం 10 మల్టిపుల్స్గా రాసుకోవాలి. అంటే
10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటిది ఇందాకే చెప్పుకున్నాం కదా, దోస్ ఆర్ 2 and 5. అంటే 2, 5 విత్ సేమ్ పవర్స్ ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 క్యూబ్ ఉంది, అంటే 2లు 3లు ఉన్నాయి, బట్ 5లు ఎన్ని ఉన్నాయి, 2నే ఉన్నాయి. అంటే మనకి ఇంకొక 5 కావాలి. కాబట్టి ఇన్ నెక్స్ట్ స్టెప్ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని ఏం చేయాలి అని అంటే ఒక్క 5తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, మల్టిప్లై చేస్తే ఇన్ న్యూమరేటర్ 23 into 5 బై ఇన్ డినామినేటర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 2 cube into 5 cube వచ్చేసింది కదా. సేమ్ పవర్స్తో ఉన్నాయి కాబట్టి మనం కామన్ పవర్ రాయొచ్చు. ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే 5 3s are 15, 5 2s are 10 ప్లస్ 1 115 బై 2 into 5 whole cube. 2 5s are 10. So 1115 by 10 cube. 10 cube means nothing but we know that is 1000. 3 zeros వచ్చాయి కదా. న్యూమరేటర్లో రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ 3 digits ముందు డెసిమల్ పాయింట్ పెట్టాల్సి ఉంటుంది, లైక్ 0.115. దిస్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 23 by 2 cube into 5 square. I hope I am clear about this one. Now come to the fifth one. Given here fifth question is 143 by 1110. ఇక్కడ 1110కి మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక రాస్తే మీకు ఈజీగానే తెలుస్తుంది, దట్ ఈస్ 11 into 10. ఓకే, లేదా మీరు ఒకవేళ డైరెక్ట్గా రాయలేము అని అనుకుంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 11 10s అగైన్ 10కి ఏంటి 2 5s. ఓకే, ఇన్ న్యూమరేటర్ వీ హ్యావ్ 143. సో ఫైనలీ ఐ గాట్ హియర్ 143 by 11 into 2 into 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 11కి 143కి కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి కనిపిస్తుంది. అంటే మనం 143ని 11తో డివిజన్ చేయొచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు. 11 1s 11 3s. ఫైనల్ ఏమొచ్చింది మనకి 13 by 2 into 5. ఫైనల్గా మనకి ఈ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 and 5 విత్ సేమ్ పవర్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఇంకేం అడిషనల్గా రాసుకోవాల్సిన అవసరం లేదు. సో 13 by 2 5s 10. 1 0 వచ్చింది కదా, 1 digit ముందు పాయింట్ పెడితే దట్ ఈస్ 1.3. దిస్ ఈస్ ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 143 by 1110. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. కామన్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే కామన్ ఫ్యాక్టర్స్ని మనం క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. 1110కి నేను ఫ్యాక్టర్స్ రాస్తే ఐ గాట్ హియర్ 11 into 2 into 5. ఓకేనా, 11 అనేది 143కి ఉన్న కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 11తో నేను ఇక్కడ డివిజన్ చేస్తే ఐ గాట్ హియర్ 13 by 2 into 5. ఇక్కడ 2 5లు సేమ్ పవర్స్తో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ మల్టిప్లై చేస్తే ఐ గాట్ దట్ ఈస్ 10. ఓకేనా, 10 కదా, 1 0 ఉంది. సో 1 digitకి ముందు డెసిమల్ పాయింట్ పెడితే దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.3. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. రిమైనింగ్ అన్నీ హోంవర్క్ చేసి వాటి ఆన్సర్స్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ టుడేస్ క్లాస్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.